హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఒక గిరిజన విలేజ్ అని అయితే వీడియో అయితే చేస్తున్నా. చూడండి, చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సరైన రోడ్డు చూడండి, సౌకర్యం అనేది లేదు. ఇక్కడైతే రోడ్ అయితే లేదు. మేమైతే చాలా దూరం నుంచి వచ్చాము. ఒక బ్రదర్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఈ విలేజ్కి అయితే వెళ్దామనేసి అన్నారు. అయితే ఇక్కడున్న ప్రాబ్లం అయితే అసలు ఎర్రమట్టి అండి. ఎర్రమట్టిలో ఇక్కడ అయితే రావడానికి అవ్వదు. కొంచెం చాలా బురద అనమాట. బండి తీసుకొచ్చినా లేకపోతే దేని మీద వచ్చినా చాలా ఇబ్బంది అనమాట. ఇబ్బందికరం చాలా. అంటే మహా అయితే ఒక ఉంటుంది, ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విలేజ్ అయితే కొండ చేరన ఉందన్నమాట. ఇటుపక్క కొండలు ఇటుపక్క కొండలే లోయల్లో ఉందన్నమాట ఈ విలేజ్ అయితే. ఇది డీకేపర్తి విలేజ్ అని, గంటెడ మండలం, అలాగే విజయనగరం డిస్టిక్ అనమాట ఈ విలేజ్. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇల్లు కూడా ఒకటి పడిపోయి ఉన్నది. గడ్డి ముందున ఒక పందిరి వేసి ఉన్నారు. చూడండి ఎలాగ ఉందో. మొత్తానికైతే నేనైతే లోపలికి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి అక్కడ ఊర్లో ఎలాగున్నాయి, ఏ విధంగా ఉన్నాయి ఇల్లు అయితే చూపిద్దాం. ఎంతోమంది చాలామంది చిలాపిల్లు కట్టిస్తున్నారు, చాలామంది పెంకిళ్ళు రేకిళ్ళు నేస్తున్నారు. కానీ ఇక్కడైతే అదే పరిస్థితి అప్పటి నుంచి అలాగే ఉందన్నమాట. కొండ మీద నుంచి దిగి వచ్చారట. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ఆ వెదురు కొయ్యలతోని దడి అయితే వేసి ఉన్నారు. ఇక్కడైతే చూడండి ఒకటే బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ అయితే వారు చూసారా, 2 బిల్డింగులు ఉన్నాయన్నమాట ఇక్కడైతే చాలా కష్టపడి అయితే మేమైతే ఇల్లు అయితే కట్టాము. చాలా ఇబ్బంది, ఇక్కడ రోడ్డు కూడా లేదని అన్నారు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే ఆ ముందుకు వెళ్ళిపోతే చూడండి అక్కడ ఒక బడ్డి మీద ఉంది కదా, అదైతే గాది అనమాట. అంటే గాది అయితే అక్కడ ధాన్యం అలాంటివి పోసి పైనుంచి ఇల్లులాగా ఆ గొడుగులాగా వేస్తారనమాట. ఇక్కడ ఇందులో చూడండి ఇది గాది అనమాట. వెదురు గాదిలాగా అల్లుకొని దడిలాగా అల్లుకొని చేస్తారనమాట. చూడండి ఎవ్వరు లేరు, అందరూ పనిలోకి వెళ్ళిపోయారు. మొత్తానికి మరి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారో మరి తెలియదు. కానీ చూడండి ఇందులో కొంత 3 ఇల్లు మాత్రమే ఇల్లు అయితే కట్టించారు. కొంతమంది ఇల్లు అయితే పండించి పూర గుడిసెలతోనే ఉన్నాయన్నమాట. కడతారనమాట. అక్కడ అయితే తీసారనమాట. ఇది చూసారా, ఈ గాది అనమాట. ఇది ఆ గాది అయితే ఇంటి ముందు అయితే పెట్టుకుని ఉన్నారు. చూడండి ఇదిగో ఈ ఇల్లు అయితే చాలా అప్పుడు మొత్తం గాలి వచ్చి రాళ్ళు కొట్టిందట ఇల్లు అయితే. ఇప్పుడేమో ఆ చిన్న ఇల్లు దగ్గర ఉన్నారు. ఇదిగో ఇది గాలి వస్తే రాళ్ళు కొట్టిందట. ఇదిగో ఈ పాక దగ్గర అయితే ఉన్నారు వాళ్ళు. చూడండి నేనైతే ఆ ముందుకు వెళ్ళిపోదాం, చూద్దాం. ఇదిగోండి ఇక్కడైతే ఇల్లు అయితే కట్టేస్తున్నారు. చూడండి మొత్తానికైతే ఇల్లు కడుతున్నారు. చూడండి నేనైతే దూరం నుంచి చూసాను. ఒక్క ఇల్లు కూడా వాళ్ళు రేకిళ్ళు కానీ పెంకిళ్ళు కానీ కట్టేది లేదు. అన్నీ పూరగుడిసెలతోనే కమ్మలతోనే ఉన్నాయన్నమాట. చూడండి ఇల్లు అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి చుట్టూ ఎదురు దడితోనే అల్లేసి ఉన్నారు. చూడండి ఇక కొత్తగా అయితే ఇల్లు కడుతున్నారు అనమాట. కొత్తగా ఆల్రెడీ వాసలు బట్టలని కట్టేశారు వెదురు బొంగలతోనే. ఇక కమ్మ ఉంది కదా కిందన, చూడండి ఎలాగైతే చేస్తున్నారో. అదిగో అవన్నీ కట్లు కట్టినవి అనమాట. మొత్తం వాసలు వేసి ఇదిగో అదే ఆ కమ్మ అయితే అక్కడ నేయడానికి అనమాట. చూడండి ఇక్కడ ఒక గుమ్మడికాయ విత్తనాలకి తగిలించున్నారు. చూడండి గుమ్మడికాయ సీతాఫలం చెట్టు దగ్గర. ఇక ఈ ఇళ్ళన్నీ మొత్తం ఈ డీకేపర్తి ఇల్లు అనమాట. ఈ విలేజ్ చూడండి అందరూ కొంతమంది పడుకున్న వాళ్ళు పడుకొని నిద్రపోతుండ్రు.
ఇక్కడైతే ఎవరు లేరు, అందరూ పనిలోకి వెళ్ళిపోయారు అనమాట దేశాలంట. ఫ్రెండ్స్ చూసారా, తాగేసి ఫుల్గా పడుకున్నారనమాట. ఎక్కువ ఈ విలేజ్కి అయితే ఎక్కువ తాగుతూనే ఉంటారు చూడండి. ఇక్కడైతే 2 నాగళ్ళు అయితే చూసాను, ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే 2 నాగళ్ళు చూసాను. ఆ నాగళ్ళు దిక్కు తినడానికి అయితే అవి ఉపయోగిస్తారనమాట. చూడండి. ఈ ఇంటికైతే దగ్గర వెళ్ళి చూడడానికైనా కొంచెం నాకైతే కొంచెం ఇది అనిపించింది అనమాట. ఆ పాక దగ్గర, రాలిపోయిన పాక దగ్గరే ఉన్నారు వీళ్ళు. చూడండి, పడుకొని ఉన్నారు.